నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ పాతకాలంలో చేసినట్లుగా దోసకాయ మునక్కాడ కర్రీ. తాలింపు లేకుండా చక్కగా ఎలా చేయాలి ఇంత టేస్టీగా అనేది ఒకసారి వీడియో చేస్తూ చెప్తాను. మరి టైం సేవింగ్ కూడా అవుతుందండి. పొయ్యి దగ్గరే నుంచొని ముక్కలు కలిపెడుతూ కూర్చోవాల్సిన అవసరం కూడా లేకుండా ఇంత చక్కగా గ్రేవీగా, అంతేకాదు చాలా టేస్టీగా ఎలా వచ్చిందో ఒకసారి వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ చాలా తొందరగా అయిపోయే పాతకాలం వంటలాగా చేస్తున్నాను. ఈ దోసకాయ ములక్కాడ కర్రీ పాతకాలంలో అయితే మొత్తం కలిపి టైం సేవింగ్ అవుతుందండి. చక్కగా మనం ఇప్పుడు ఎక్కువ టైం తీసుకున్నట్టుగా కూడా ఉండకుండా చాలా ఈజీగా చేసుకోబోయే ప్రిపరేషన్ అయితే నేను పాతకాలంలో మన పెద్దలు చేసినట్లుగా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను దోసకాయలు కట్ చేసుకున్నాను, తొక్క తీసేసి. గింజలు కూడా చేదులేవు కాబట్టి గింజలతో సహా. ఇవైతే మరీ పెద్ద ముక్కలు కాకుండా చిన్న మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే పెద్ద టమాటో ఒకటి, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పెద్దది ఒకటి, అలాగే మునక్కాడలు 2, కొద్దిగా కరివేపాకు, చివర్లో వేయడానికి మాత్రం కొత్తిమీర తీసుకున్నానండి. వీటన్నిటిని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, మొత్తం ముక్కలన్నీ కూడా నేను తీసుకున్న కరివేపాకుతో సహా మొత్తం కూడా బౌల్లోకి తీసేసుకున్నాను. ఇందులోకి ఉప్పు, పసుపు, కారం మొత్తం కూడా వేసేస్తున్నాను. రుచికి తగినట్లుగా కారం ఇక్కడే వేసేసుకున్నాను నేను. ముక్కలన్నీ కలుపుకోవాలి. మీరు గరిటెతో కలుపుకున్నా పర్లా, చేతితో కలుపుకున్నా పర్వాలేదు. మనకి దోసకాయ అంటేనే నీరు ఉంటుంది. ఇప్పుడు మరి అందుకని నీరున్న అదే కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పట్టదు ఇక్కడ. కానీ చక్కగా మనం గ్రేవీ కర్రీ లాగా ఎంత బాగా వస్తుందో చూడండి. చివరికి ఎక్కువసేపు పొయ్యి దగ్గర నుంచోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కలిపి ఇందులో కొంచెం తాలింపు కూడా అవసరం లేదు. నూనె కూడా కొద్దిగా వేసేసుకొని, అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ కూడా వేసేసి చక్కగా పక్కన పెట్టేస్తే చాలు. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేస్తున్నాను. చూసారు కదా, మొత్తం కూడా కలిపేసిన తర్వాత ఇందులోకే వాటర్ వేస్తున్నాను. నేనైతే ఇక్కడ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసుకుంటున్నానండి. మూత పెట్టేసేసి ఉంచుతున్నాను. మూత పెట్టి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 20 నిమిషాల పైన అయితే కూర అయితే ఉడికిపోవాలి. నేనైతే ఫస్ట్ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను. ఇక్కడ 20 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, ఇప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాను. ఇప్పుడు మళ్ళీ నేను లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తాను. చూసారా, ముక్క అంతా కూడా ఉడికిపోయింది. మునక్కాడ కూడా చక్కగా ఉడికిపోయింది. ఫైనల్గా కొత్తిమీర చల్లేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు. మనం మామూలుగా గిన్నె తాలింపు పెట్టుకొని వండినా కూడా మనకి ఇలా అయితే కూడా ఈ టేస్ట్ అయితే రాదు. ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ అయితే ఒక్కసారి మీరందరూ కూడా టేస్ట్ అంటే తిని చూడాల్సిందే. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర అనేది ఆప్షన్ మాత్రమేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, దోసకాయ మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.